మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ప్రజలందరికీ సంతోషదాయకమైన ఒక విషయము మీడియా తరపు నుంచి తెలియజేస్తున్నాము. నరసింహారెడ్డి నగర్ 46వ వార్డులో సీసీ రోడ్ల మరమ్మతులకి, డ్రైనేజీ మరమ్మతులకి 1,12,00,000 రూపాయలు శాంక్షన్ చేసి ఈ రోజు టీజీ భరత్ అన్న గారు శిలాపథక ఆవిష్కరణ చేయడం జరిగింది. అలాగే ఎలక్షన్ ముందు మా వార్డుకు వచ్చి అన్నగారు, అన్న మా వార్డులో ఈ ప్రాబ్లం ఉంది అంటే, అమ్మ గెలిచిన వెంటనే నేను మీ వార్డు పనులు చేపడతానని చెప్పారు. అదే మాట మీద ఈ రోజు భరతన్న గారు నా వార్డుకు వచ్చి ప్రప్రథమంగా ఎంపీ అయిన వెంటనే మా కర్నూలు నా వార్డు జగజీవన్ నగర్ కు వచ్చి అన్న అక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని చూసి పనులు మొదలు పెట్టించడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. ముందుగా మేము టీజీ భరతన్న గారికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాము. లాస్ట్ గవర్నమెంట్ లో ఇక్కడ నరసింహారెడ్డి నగర్ లో రైల్వే బ్రిడ్జ్ కింద ఎప్పుడు చూడు వాటర్, కొంచెం వర్షం వచ్చిందంటే డ్రైనేజీ మొత్తము ఇక్కడే ఉంటుంది. వాటిని ఈ రోజు ఈ కార్యక్రమంలో చేపట్టి వాటర్ రాకుండా చేయడానికి మరమ్మతులు చేయిస్తున్నారు. ఈ కార్యక్రమం వల్ల కర్నూలు గ్రీన్ సిటీగా తయారు కావడంలో ఇదొక భాగంగా అన్న కోరుకుంటున్నారు చేయడానికి. థ్యాంక్ యూ. ముందుగా మీరు కార్పొరేషన్ లో లిమిట్స్ లో ఒక సిటీ కార్పొరేషన్ అంటే ఎక్కువ శాతం ప్రజలకు ఏముంటుందంటే రోడ్లు, డ్రైనేజు, ప్రాపర్ డ్రైనేజ్ సిస్టమ్, లైటింగ్, క్లెన్లీనెస్, ఇవే ఎక్కువ మెజారిటీ ఆఫ్ ఇష్యూస్ ఇవే ఉంటాయి. ఈ ప్రాబ్లమ్స్ సార్ట్అవుట్ చేసినాము అంటే స్మార్ట్ సిటీకి తగ్గట్టుగా ఉండేదానికి అవకాశాలు ఉంటాయి. ఈ మధ్యకాలంలో కాంట్రాక్టర్స్తో, తర్వాత మున్సిపల్ అధికారులతో నేను రివ్యూ చేసినప్పుడు మన స్టేట్లో వైజాగ్ ఈజ్ ద బెస్ట్ సిటీ అని చెప్పి సర్వేలలో కానీ ఆల్ ఇండియాలో సెకండో థర్డ్ ప్లేస్లో ఉండడం జరిగింది. సో అది దాని తగ్గట్టుగా మన కర్నూలు కార్పొరేషన్ వర్క్ చేయాలా. ఆ దిశలో మనం కూడా వైజాగ్ ధీటుగా వర్క్స్ కంప్లీట్ చేయాలా అని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. కాంట్రాక్టర్స్తో మాట్లాడిన తర్వాత కొన్ని ఇష్యూస్ ఉండే అవి కూడా తొందరలో సాల్వ్ చేస్తున్నాము. ఇదే కాకుండా ముఖ్యంగా ఈరోజు 19 వార్డులలో దాదాపు 12.3 crores వర్క్స్ ఈరోజు ఫౌండేషన్ స్టోన్ వేయబోతున్నాం. ఇవన్నీ కూడా 2 to 3 months మ్యాక్సిమం కంప్లీట్ చేయాలని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. వాళ్ళతో కూడా కమిట్మెంట్ తీసుకుంటున్నాం. కమిట్మెంట్ ఏ రకంగా అంటే క్వాలిటీ పనులు ఉండాలా. ఏదో ఓకే చేసేసినాం, కంప్లీట్ చేసినాం అనేదే కాకుండా ప్రాపర్ వర్క్స్, క్వాలిటీ వర్క్స్ ఉంటే అట్లా సిటిజన్స్ హ్యాపీ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. సో ఈ వర్క్స్ అన్నిటికీ కాంట్రాక్టర్స్ బాగా చేయాలని మా రిక్వెస్ట్ చేస్తూ, అలాగే మా మున్సిపల్ అధికారులకు కూడా ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తూ, మనది పొలిటికల్ గవర్నెన్స్ కాబట్టి మన సైడ్ ఉండే వార్డ్ ఇన్ఛార్జ్లు, బూత్ ఇన్ఛార్జ్లు కానీ, క్లస్టర్ ఇన్ఛార్జ్లు కానీ వర్క్ ఎక్కడైనా తేడా ఉంటే వాళ్ళకి హెచ్చరించడము, అధికారులకి చెప్పడము చేస్తున్నామంటే పర్ఫెక్ట్ క్వాలిటీ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. ఎస్పెషలీ ఇక్కడ రైల్వే బ్రిడ్జ్ దగ్గర ఎప్పుడు వర్షాలు, కొద్దిగా ఎక్కువ వర్షాలు పడితే నీళ్ళు ఆగిపోవడం జరుగుతుంటుంది. అది కూడా కమిషనర్ గారు ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ తీసుకున్నారు. ఇది చాలా ఏండ్ల నుంచి ఉండే ప్రాబ్లం. ఇంతవరకు ఎవరు సాల్వ్ చేయలేకపోయినారు. ఖచ్చితంగా మా ప్రభుత్వంలో ఇది కంప్లీట్ చేస్తామని ఆశిస్తున్నా. చంద్రబాబు గారు ముఖ్యంగా మనం డెవలప్మెంటు, సంక్షేమ పథకాలు అన్నీ కూడా చేయాలనే ఉద్దేశంతోనే మనం వర్క్ చేస్తున్నాం. సో మీ బ్లెస్సింగ్స్ మా పైన ఉండాలా. నేను మరీ ఎప్పుడు అందరికీ సిటిజన్స్ కానీ పబ్లిక్ కానీ రిక్వెస్ట్ చేసేది ఓర్పు సహనం అనేది చాలా ఉండాలి. ఎందుకంటే ప్రీవియస్ గవర్నమెంట్లో చాలా దారుణం జరిగింది, డిస్ట్రక్షన్ జరిగింది. టైం టేకింగ్లో అన్నీ సాల్వ్ చేస్తాం, బట్ పేషెన్స్ అనేది కూడా ఉండాలా. స్టెప్ బై స్టెప్ అన్నీ సార్ట్అవుట్ చేస్తాం. అలాగే ఓరొకళ్ళు కూడా పెద్ద ఎత్తున ఇండస్ట్రియల్ జోన్ వస్తాం, ఇండస్ట్రియల్ పార్క్ ఆల్రెడీ డిక్లేర్ అయింది.
మనకు కూడా ఇప్పుడు టెండర్స్ కాల్ చేయడం జరిగింది. దగ్గర 2700 crores సంబంధించిన వర్క్స్ కూడా టేకప్ అవుతుంది. MSME పార్కులు స్టేట్ వైడ్ చేస్తున్నాం. కర్నూలులో కూడా ఒరొకల్లో చేయడం జరిగింది. సో అభివృద్ధి ఉంటుంది, సంక్షేమ పథకాలు వస్తాయి. ఇది ఓన్లీ పాసిబుల్ విత్ ఆర్ ఎన్డీఏ గవర్నమెంట్ అండ్ ఓన్లీ చంద్రబాబు గారు. ఆయన ఒక గ్రేట్ లీడర్. వరల్డ్ ఓవర్ మనకు పక్కన ఉండే వాళ్ళకి చాలా మందికి నేను ఎప్పుడు చెప్తుంటా, మన పక్కన ఉండే వాళ్ళకి వాల్యూ తెలియదు. ఎక్కడైనా విదేశాలు పోయినప్పుడు కానీ పక్కన రాష్ట్రాలతో మాట్లాడితే మీ అట్లా లీడరు చంద్రబాబు గారు లాంటి లీడరు మా స్టేట్కు ఉండింటే మా స్టేట్ ఎక్కడికో పోతుండే అని చెప్పేవాళ్ళు. సెంట్రల్ మినిస్టర్లు కూడా మాకు హీరో, మాకు గ్రేట్ లీడర్, మీకు ఇట్లా లీడర్ ఉండడం చాలా గ్రేటు, మా ఒక గొప్ప ఫ్రెండ్ అని కూడా చెప్పడం. అదే ఏమన్నా ఇష్యూస్ తీసుకోపోతే వాళ్ళు వెంటనే చంద్రబాబు గారిదంటే మేము ఇమీడియట్గా అన్ని టేకప్ చేస్తామని చెప్పడము. సో ఇవన్నీ విల్ డూ అవర్ బెస్ట్. అవర్ స్టేట్ విల్ బి ద నంబర్ 1 స్టేట్. అమరావతి కూడా అన్ని టెండర్స్ అయిపోయినాయి, మీకు తెలుసు. ఫ్యూచర్లో కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ క్యాపిటల్ సిటీ ఇన్ ద వరల్డ్, ఇన్ ఇండియా అవుతుంది. ఇవన్నీ కూడా 2029 లోపల అవుతాయి. పోలవరం అవుతుంది, అన్నీ అవుతాయి. సో ఓన్లీ థింగ్ ఇస్ సిటిజన్స్ కానీ పబ్లిక్ కానీ ప్రజలు కానీ అందరూ కూడా ఒక ఓర్పు సహనంతో ఉండండి. అన్ని సెట్ చేస్తాం. మనది డబుల్ ఇంజన్ సర్కార్. విల్ డూ అవర్ బెస్ట్ అండి. 31 వర్క్స్. ఇప్పుడు కొంతమంది ఎట్లా అంటే వర్క్స్ ని దాదాపు 31 సార్లు చేయొచ్చు, 31 days లో చేయొచ్చు, ఒక 6 నెలల్లో చేస్తున్నామని చెప్పుకుంటూ చేయొచ్చు. అట్లా కాకుండా మనకు పనులు కావాలా, ముఖ్యం. టైం ఈజ్ ఎసెన్షియల్ అనే ఉద్దేశంతో ఈ 31 వర్క్స్ అందరితో నేను కమిషనర్ గారు కూడా ఒకేసారి చేస్తామంటే ఎస్ ఒకేసారి చేయాలా, పనులు చేయాలా, మనము డిలే చేయరాదనే ఉద్దేశంతో ఫౌండేషన్లు డిలే కారాదు. దాని నుంచి ఊరికే వర్క్స్ డిలే అయితే సిటిజన్స్ పబ్లిక్ ప్రాబ్లంలో పడేదానికి ఉంటుందని చెప్పి ఉద్దేశంతో ఈరోజు 31 వర్క్స్ ఒకేసారి టేకప్ చేయడం జరుగుతుంది. ఇది ఆల్రెడీ టెక్నికల్గా మనం కమిషనర్ గారు స్టడీ చేయడం జరిగింది. అంతవరకు నేనేం చెప్పినానంటే నాకుండే ఆలోచనతో ఒక సంప్ ఏదన్నా చిన్నగా క్రియేట్ చేసి వాటర్ని పంపింగ్ చేసే విధానం ఒకటి ప్లాన్ చేయండి అని చెప్పిన. ఒకటి డ్రైనేజ్ కనెక్టివిటీ లేదని చెప్పి నేను ఇక్కడ ఆ డ్రైనేజ్ కనెక్టివిటీ చేస్తే అది కూడా నాకు తెలిసి సమస్య ఈసారి మాత్రం 100% అవుతుందండి. మన గవర్నమెంట్ ఎన్డీఏ గవర్నమెంట్లోనే అవుతుంది. అది నమ్మకం పెట్టుకోవాలి. ఫస్ట్ మన ప్రభుత్వం ఏర్పాటు అయిన వెంటనే రామ్మోహన్ నాయుడు గారిని స్పెసిఫిక్గా అప్పుడే ఇక్కడ రిక్వెస్ట్ చేసినప్పుడు, లేదు భరత్ నువ్వు ఢిల్లీకి రా, అక్కడ అధికారులతో మాట్లాడతా, ఇమీడియట్ గా ట్రై చేస్తాము పుష్ చేసేదానికి, నాకు తెలిసి ఇది చాలా ఇంపార్టెంట్ అని చెప్పడం జరిగింది. అప్పుడు ద మినిట్ అది చెప్పిన వెంటనే అక్కడ ఢిల్లీకి పోవడం, ఆయనకు రిప్రజెంటేషన్ ఇవ్వడము, అధికారులతో మాట్లాడడం జరిగింది. ఇక్కడ కొద్దిగా ఇష్యూ ఏమంటే అండి, నేను ఇండిగో వాళ్ళతో కూడా మేనేజ్మెంట్తో మాట్లాడుతున్నా. ఒక రామ్మోహన్ నాయుడు గారితో ఒకటే పుష్ చేసేదే కాకుండా ఇండిగో వాళ్ళతో కూడా మాట్లాడుతున్నప్పుడు వాళ్ళకి ప్రెసెంట్ కర్నూలులో ఫ్లైట్స్ తిరిగేది లాభం లేదనమాట, నష్టాల్లో వాళ్ళు నడుపుతున్నారు. ఈ పర్టికులర్ సెక్టర్ అంటే కర్నూలు టు బెంగళూరు అనుకోండి, కర్నూలు టు వైజాగ్ అనుకోండి, కర్నూలు టు చెన్నైకి ఉండేది ఇంతకుముందు. సో వాళ్ళు ఆల్రెడీ లీడ్ అవుతున్నారు. మేము ఇక్కడ ఇంకోటి పెట్టాలంటే చాలా కష్టం, అంటే ఇంకా ఇది కాదు అని చెప్పి ఇండిగోగా వాళ్ళకి నేను ఏం రిక్వెస్ట్ చేసిన అంటే, మీరు విజయవాడకి చాలా బాగుంటుంది, ట్రాఫిక్ చాలా పెరుగుతుంది, ఎందుకంటే మా క్యాపిటల్ సిటీ అక్కడే కాబట్టి ఖచ్చితంగా మీరు అట్లీస్ట్ ఏదో ఒక రూట్ని తగ్గించి ఇద్దరు బెంగళూరు వైజాగ్ చెన్నై అంటే వాళ్ళ క్యాలిక్యులేషన్స్తో తగ్గించి అక్కడ ఉండేది ఇక్కడ డైవర్ట్ చేసి రేపు ఫ్యూచర్లో ఇక్కడ కానీ మనకి ట్రాఫిక్ బాగుంది అంటే చెన్నైకి కూడా పెడతారు. అదే కాకుండా రామ్మోహన్ నాయుడు గారికి నాకు ఒకటి స్పెషల్గా మెసేజ్ పెట్టి చెప్పడం జరిగింది, ఇదే కాదు భరత్, నేను ఇప్పుడు 3 రోజులు ఉంది, ఖచ్చితంగా 7 రోజులు వచ్చే లెక్క నేను ప్రయత్నిస్తానని చెప్పి ఆయన హామీ ఇవ్వడం జరిగింది. సో ఇట్ ఈస్ వెరీ ఎసెన్షియల్ అండి. క్యాపిటల్ సిటీకి ఇక్కడ ప్రాంత వాసులు పోవాలంటే దాదాపు 7 గంటలు పడుతూ ఉంది, 6 నుంచి 7 గంటలు. నార్మల్ స్పీడ్ అంటే 7.5 గంటలు కూడా అవుతుంది. సో ఇది రావడంతో కొన్ని పనులు ఫాస్ట్గా, అంటే ఎవరన్నా పనులు కంప్లీట్ చేసుకొని తొందర రావాలన్నా టైం సేవింగ్ ఉంటుంది, అఫోర్డ్ చేసుకునే వాళ్ళు పోయేదనుకోండి. ప్లస్ రీజనబుల్ కాస్ట్ అంతా 2300 2400లో వస్తుంది కాబట్టి
అందులో ఇండస్ట్రియల్ జోన్లో ఉంది. ఇదే కాకుండా ఫ్లైట్ ట్రైనింగ్ కూడా ఈరోజు పొద్దున ఒకరు ఏదైతే అవార్డ్ అయినారో ఫ్లైట్ ట్రైనింగ్ సంబంధించింది వాళ్ళు తొందరలో ఒక 3 monthsలో స్టార్ట్ చేయబోతున్నారు. ఇదే కాకుండా నాకు వేరే రిక్వెస్ట్ వచ్చింది, సార్ మాకు ఫ్లైట్ ట్రైనింగ్ కర్నూలుకి మాకు ఇంకోటి ఇస్తారా, కర్నూలు అని స్పెసిఫిక్గా చెప్పలే. అప్పుడు నాకు వచ్చి అప్రోచ్ అయినప్పుడు ఎక్కడైనా మాకు ఇప్పియండి అంటే కర్నూలు ఎయిర్పోర్ట్ ఉందని చెప్పి వాళ్ళకి రిక్వెస్ట్ చేసి ఆ ఫైల్ మూమెంట్ చేసి టెండర్ కాల్ చేయడం జరిగింది. సో ఇంకో ఫ్లైట్ ట్రైనింగ్ వాళ్ళు కూడా ఏర్పాటు. సో 2 ఫ్లైట్ ట్రైనింగ్ ఆపరేటర్స్ వస్తారు కర్నూలుకి. దీని నుంచి ఏం అవకాశం ఉంటుందంటే మీకు అందరికీ నేను చాలాసార్లు చెప్పా, మనము ఎంబీబీఎస్ డాక్టర్లు లేకపోతే ఇంజనీర్లు చదివితే స్టార్టింగ్ శాలరీ ఎంత ఉంటుందండి? 30,000, 50,000, కొద్దిగా ఎక్కువ అంటే 70,000. బట్ ఫ్లైట్ ట్రైనింగ్లో 1 year కోర్సు 50 లక్షల నుంచి 70 లక్షల్లో కంప్లీట్ చేస్తే నెక్స్ట్ ఇయర్ నుంచే 2.5 lakhs per month ఉందండి. ఫ్లైట్స్ ఎక్కువ ఉన్నాయి, పైలట్స్ తక్కువ ఉన్నారు. సో ఖచ్చితంగా ఇది బాగా హెల్ప్ అయ్యేదానికి ఉంటుంది మనకి. ఎందుకంటే ఎవరైతే ఇంజనీరింగ్ అనేది చదవాలనుకున్న వాళ్ళు, డాక్టర్ చదవ కొద్దిగా ఆలోచించి ఇది 1 yearతోనే, అందులో అన్నేళ్ళు చదివే పనిలే, జస్ట్ 1 year కోర్స్ 12th standard కంప్లీట్ అయిన వెంటనే చేస్తే వాళ్ళకు కూడా ఇమీడియట్గా జాబ్స్ వచ్చేదానికి అవకాశం ఉంది. చాలా తక్కువ ఉన్నారు కాబట్టి ఇండియాలో పైలట్స్, అది కూడా ఉంటుంది. సో ఓవరాల్గా మనకి మేజర్ ప్రాజెక్ట్స్ ఓరోకల్లు కర్నూలు డిస్ట్రిక్ట్లో ప్రయత్నిస్తున్నాము. ఆల్రెడీ మీకు చెప్పా, సెమీ కండక్టర్ది 2.0 వర్షన్ వచ్చిన తర్వాత సెంట్రల్లో 2.0 వర్షన్ రిలీజ్ అయిన వెంటనే 14,000 crores గ్రౌండ్ అవుతుంది. ఇంకోటి మొన్ననే క్యాబినెట్లో క్లియర్ చేసినాం 1,000 crores 15,000 కోట్లతో, అది సెమీ కండక్టర్ది వస్తుంది. ప్యూర్ ఈవీకి సంబంధించింది, స్కూటర్కి సంబంధించింది ఆల్రెడీ క్యాబినెట్లో మొన్ననే క్లియర్ కావడం జరిగింది. ఆయన ఇండస్ట్రియలిస్ట్ బిజినెస్ మ్యాన్ నాకు 1 yearలో కమిట్ చేశాడు, కంప్లీట్ చేస్తానని. ఇవి కాక వేరియస్ ప్రాజెక్ట్స్ కూడా పైప్ లైన్లో ఉన్నాయి. ఫ్యూచర్ చంద్రబాబు గారు ఏమన్నారంటే అనంతపూర్ నుంచి కర్నూలు వరకు మెగా కారిడార్, ఇండస్ట్రియల్ కారిడార్ లెక్క అవుతుంది. ఎందుకంటే ఆ ప్రొవిజన్ ఉంది. ఇప్పుడు లేపాక్షి కూడా కంప్లీట్ చేసే దాంట్లో ఉన్నారు. అక్కడ కూడా డిఫెన్స్ సంబంధించిన సెక్టార్ ప్లాన్ చేయాలని ఉంది, కియా ఉంది, ఇట్లా. సో దెర్ ఈస్ plenty of scope. ఇవన్నీ కూడా ఓన్లీ పాసిబుల్ విత్ సిబిఎన్ సార్. అండ్ ఫ్యూచర్ ఈజ్ బ్రైట్. అనంతపూర్ కర్నూలుకి మనకు ఉండే ల్యాండ్ బ్యాంక్ అనుకోండి, వేరియస్ అడ్వాంటేజెస్ ఉన్నాయి కాబట్టి ఫ్యూచర్ విల్ బి బ్రైట్ అండి. థ్యాంక్ యూ.